ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం ఎవరినైనా గొప్పవారిని మెప్పించాలంటే వారికి ఇష్టమైన రీతిగా నడుచుకోవాలి. ఇంకా వారికి ఇష్టమైన పనులు చేయటం ద్వారా వారి దృష్టిలో పడాలి అనుకుంటాం. వారికి వ్యతిరేకమైన పనులు చేసినా వారి దృష్టిలో పడతాము, కానీ వారి మెప్పు పొందలేము. అందువలన మనము ఎలాంటి మేలు పొందలేము. దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఆయన యందు విశ్వాసం కలిగి ఉండాలి. మరి ఆ విశ్వాసం ఎలా కలుగుతుంది? ఎవరికైనా మనం నమ్మాలన్నా, వారి మీద విశ్వాసం కలగాలన్నా వారిని గురించి పూర్తిగా తెలుసుకుంటేనే కదా నమ్మగలిగేది. తెలియని వారిని నమ్మగలమా? మనం దేవుణ్ణి నమ్మాలన్నా, ఆయన యందు విశ్వాసం కలగాలన్నా ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కాగా వినుట వలన విశ్వాసం కలుగును. ఈ మాటలు వ్రాసేటప్పటికీ గ్రంథము లేదు కాబట్టి వాక్యం బోధిస్తేనే తెలుస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. అయితే దేవుడు ఇప్పుడు మనకి బైబిల్ ఇచ్చాడు. దేవుని గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే బైబిల్ పూర్తిగా చదవాలి. బైబిల్ చదివితే దేవుని గురించి పూర్తిగా తెలుసుకోగలం. ఈ లోకంలో మనం అనేక విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నప్పుడు వాటిని గురించి పూర్తిగా తెలుసుకోవడానికి చాలా పుస్తకాలు చదువుతాం, వీడియోలు చూస్తాం. మన ఆసక్తిని బట్టి ఎంత దూరమైనా ప్రయాణం చేసి మరీ తెలుసుకుంటాం. దేవుని గురించి తెలుసుకోవాలంటే మనం అంత కష్టపడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే బైబిల్ ఆసక్తిగా చదివితే దేవుడు అంటే ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన గొప్పతనం గురించి తెలిసినప్పుడు ఆయన అంటే మనకు విశ్వాసం కలుగుతుంది. ఆయన చెప్పినట్లు పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలనగా చదివినప్పుడు మాత్రమే దేవుడంటే మనకు పూర్తిగా విశ్వాసం, నమ్మకం కలుగుతాయి. దేవుణ్ణి మనం ఏమి అడగాలి, దేవుడు మనకి ఏమి దయచేస్తాడు అనేవి ఎవరో చెప్తే కంటే మనం తెలుసుకునేది వేరుగా ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఎంతోమంది విశ్వాస వీరుల జాబితా ఉంది. వారంతా దేవుని గురించి పరిశీలనగా తెలుసుకున్నవారు. మరి మనం కూడా దేవుని గురించి పూర్తిగా తెలుసుకుందాం, దేవునికి ఇష్టలుగా ఉందాం. అట్టి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము నేర్చుకున్న లేఖనపు సత్యాన్ని బట్టి మేము మీకు ఇష్టలుగా ఉండాలి అంటే మిమ్మల్ని గురించి బాగా తెలియాలంటే మేము వాక్యము విని, వాక్యం చదువుకుని మీకు ఇష్టలుగా ఉండి మీరిచ్చే పరలోకపు భూ సంబంధమైన దేవునికి పాత్రులు అగుటకు సహాయం చేయండి. మీ పిల్లలను దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాలు, ఉద్యోగాలలో చేస్తుండగా ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులు దీవించండి.
అలాగనే వివాహాలు కాని వారికి అవ్వటానికి, గర్భఫలము లేకున్న వారికి ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇమ్మని, మీ పిల్లల అవసరాలు, సమస్యలు, బలహీనతలు, రుణాల నుంచి విడిపించి మీ పిల్లలను దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.